సతీష్ కుమార్ చెప్పట్లేదండి, మళ్ళా చెప్తున్నా, మీరు దశమ భాగం ఇవ్వకపోతే సతీష్ కుమార్కి వచ్చేది ఏమీ నష్టం ఏమీ లేదు. మీరు దశమ భాగం ఇచ్చినా సరే సతీష్కి వచ్చేది ఏమీ లేదు. గత 19 సంవత్సరాలుగా ఎటువంటి కానుక తీసుకోకుండా ఈ బలిపీఠం దగ్గర ఉచితంగా వాక్య పరిచర్య చేస్తూ వస్తున్నాడు ఈ సేవకుడు. కాబట్టి మీరు దేవునికి కానుక ఇచ్చినా, ఒకవేళ మీరు కానుక ఇవ్వకపోయినా సతీష్ కుమార్కు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. కానీ నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే, మీరు వర్ధిల్లాలి, మీ కుటుంబం వర్ధిల్లాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం భద్రంగా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండాలి అని ఆశించే కాపరిని. కాబట్టి విలువైన విషయాలు ఈ సంవత్సరంలో మనం పాటించవలసిన వాటిని మీతో పంచుకుంటున్నాను. మొదటి గడియ దేవునికి ఇవ్వండి. రెండోదిగా విశ్రాంతి దినమున ఖచ్చితంగా దేవుని సన్నిధిలో